మోషన్‌లో రక్తం రాగానే చాలామంది ఏ పైల్సో, ఫిషరో లేకపోతే ఫిస్టులానో ఇట్లాంటివి అనుకుంటూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో అది రెక్టల్ క్యాన్సర్ అంటే పెద్ద పేగు చివరి భాగానికొచ్చే క్యాన్సర్ గూడా అలాగే ప్రెజెంట్ అవుతూ ఉంటుంది. మరి దానికి దీనికి డిఫరెన్సెస్ ఎలా ఐడెంటిఫై చేయాలి? ఏది డేంజరస్, ఏది డేంజరస్ కాదు అంటే ఎప్పుడైతే నొప్పి లేకుండా రక్తం వస్తుందో, స్పాంటేనియస్‌గా అంటే మోషన్‌తో సంబంధం లేకుండా రక్తం పడతా ఉందో అట్లాంటి సందర్భాలలో అది క్యాన్సర్ అయ్యే అవకాశం ఎక్కువ. మరి క్యాన్సర్ వచ్చే అవకాశం ఎవరికి ఎక్కువ ఉంటదంటే, వయసు 50 ఏళ్ళు దాటిన వాళ్ళలో బ్లీడింగ్ అవుతుంది అంటే, అది ఎందుకు అవుతుంది? దాంట్లో క్యాన్సర్ ఉందా? లేదా? లేకపోతే క్యాన్సర్‌కి ప్రీ స్టేజ్ అంటాం. అంటే పాలిప్స్ అంటాం. అవున్నాయా? లేదా? అనేది చెక్ చేసుకోవడం మంచిది. 2 అప్పుడప్పుడు కడుపు నొప్పి రావడము, ఆకలి ఏయకపోవడము, తినాలనిపించకపోవడము, వామిటింగ్ సెన్సేషన్ వచ్చినట్టు అనిపించడము, బరువు తగ్గడము, ఇట్లాంటి అసోసియేటెడ్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నా గూడా అది క్యాన్సర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ. బట్ అది ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే ఆ క్యాన్సర్ అనేది పూర్తిగా నయమైపోవడానికి చాలా ఎక్కువ ఆస్కారం ఉంటది.